వెల్కమ్ టు శోభా ప్రాపర్టీస్. మనకి ఇంజాపూర్ ప్రైమ్ లొకాలిటీలో మనకు ఒక గేటెడ్ కమ్యూనిటీ వెంచర్స్లో ఒక G+1 హౌస్ ఫర్ సేల్కి రావడం జరిగింది. ఈ హౌస్ గురించి మనకి ప్రతిదీ ఇన్ఫర్మేషన్ మనం ఈ వీడియోలోనే చెప్తాము. సో కాబట్టి కంప్లీట్గా వీడియో చూసి మాకు కాల్ చేయండి. అండ్ అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఒకసారి లైక్ చేయండి. అండ్ అదేవిధంగా మీ ప్రాపర్టీస్ నుండి సేల్ చేయాలనుకుంటే కూడా మాకు సంప్రదించండి. మనం చాలా తక్కువ ప్రైస్లో మనం ప్రమోషన్ చేయడం జరుగుతుంది. సో ఈ హౌస్ గురించి చూసుకుంటే మనకి ఇంజాపూర్ లొకాలిటీలో ఉంటుంది. సాగర్ హైవేకి 5.5 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. హౌస్ డైమెన్షన్ 30x45, మనకి ఫేసింగ్ 30 ఉంటుంది, లెంత్ వచ్చేసి 45 ఉంటుంది. మనకి ఒక మంచి గేటెడ్ కాలనీ వెంచర్ అనుకోవచ్చు. చూడొచ్చు, చుట్టూ ఇల్లులే ఉన్నాయి. మనకి ఇళ్ళ మధ్యలో ఉంది హౌస్ వచ్చేసి. మనకి హౌస్కి ఆపోజిట్లో మనకి 30 ఫీట్ల బ్లాక్ టాప్ రోడ్డు. ఈ కాలనీలో, గేటెడ్ కాలనీలో ఈ రోడ్ నుంచి వెళ్తే మనకి కమిటీ హాల్ కూడా ఉంది. మనకి ఇక్కడ డ్రైనేజ్ కలెక్షన్ వచ్చింది, వాటర్ కలెక్షన్ రావడం జరిగింది, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంది, అండ్ అదేవిధంగా ఎలక్ట్రిసిటీ చూసుకోవచ్చు. సో మంచి కంప్లీట్ అయినాయి, మంచి ప్రైమ్ లొకాలిటీ అనుకోవచ్చు. సో రోడ్ వైడ్గా చూసుకున్నా కానీ మంచి హైట్లోనే కట్టారు. సో మనకి ఇన్సైడ్లో చూసుకుంటే గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేలోపు మనకి 1 BHKతో ఉంటుంది, కార్ పార్కింగ్ వదిలేసి. సో ఇక్కడ మనకి కార్ అయితే చూసుకోవచ్చు, ఒక SC వెహికల్ అయితే పార్క్ చేసుకోవచ్చు, అంత స్పేసెస్గా ఉంది. అండ్ 2-3 బైక్లు కూడా పడతాయి. రైట్ సైడ్ వెళ్తే పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఉన్నాయి. మనకు చూడవచ్చు పార్కింగ్ ఏరియాలో కూడా మనకి ఫాల్ సీలింగ్ డిజైన్ కంప్లీట్ చేశారు ఇల్లు. సో కింద ఫ్లోర్ చూసుకుంటే మనకి మార్బుల్స్ ఇచ్చారు. సో మనకి ఇది ఇక్కడ మనకి వెలివేషన్ టైల్స్ వస్తాయి. సో కొంచెం పని వాళ్ళు రావట్లేదు, పని ఆగింది. సో ఇక్కడ టైల్స్ ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు. ఇది మనకి మెయిన్ ఎంట్రన్స్ ఇది. సో చూడొచ్చు కంప్లీట్ ఇండియన్ టేక్ అని చెప్తున్నారు, మంచి క్వాలిటీతో కట్టారు. చాలా అంటే చాలా ప్రైమ్, చాలా లగ్జరీగా ఉంటుంది హౌస్ వచ్చేసి. మనకి హౌస్ ఇన్సైడ్లో చూసుకుంటే 2x4 టైల్స్ ఇచ్చారు వైటిష్లో. మనకి ఇది హాల్లో ఇక్కడ మనకి టీవీ యూనిట్ వస్తుంది ఈ ఏరియాలో. సో ఇలా వెళ్తే మనకి బెడ్రూమ్స్ వస్తాయి, 2 బెడ్రూమ్స్ వస్తాయి. ఇదొక బెడ్రూమ్, ఇదొక బెడ్రూమ్. సో ఇది మనకి కామన్ వాష్రూమ్ ఏరియా. సో ఇది మనకి చూసుకుంటే చిల్డ్రన్ బెడ్రూమ్ ఏరియాలో యూజ్ చేసుకోవచ్చు మంచిగా. అండ్ అదేవిధంగా ఇక్కడ సైడ్ చూసుకుంటే ఇదొక బెడ్రూమ్ మనకి. సో కింద మనం రెంట్కి ఇచ్చినా కానీ పైన మనం ఉండొచ్చు, అంటే 2 BHK కాబట్టి సో ఉండదు. ఇది అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే హాల్ నుంచి కొంచెం ముందు కోసం మనకి ఇక్కడ డైనింగ్ ఏరియా. ఇది డైనింగ్ ఏరియాలో మనకున్న ఈ వాల్ నుంచి ఈ డోర్ ఉంది. మళ్ళీ ఈ డోర్ నుంచి ఇలా బయటకు వచ్చారనుకోండి మనకి సెట్ బ్యాక్ వస్తుంది. 2.5 ఫీట్ కారిడార్ ఉంది హౌస్కి. సో ఇక్కడ చూసుకుంటే వాటర్ స్టోరేజ్ బాగానే 14 లీటర్ల కెపాసిటీలో వాటర్ స్టోర్ చేసుకోవచ్చు. మళ్ళీ ఈ గల్లీ ఎండింగ్లో మనకు కూడా ఒకటి వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారు. ఇది చూసుకుంటే ఈశాన్య మూలకి బోర్ ఇచ్చారు మంచిగా. దాదాపు బోర్ వచ్చేసి 450 ఫీట్ల వరకు బోర్ వేశారని చెప్తున్నారు. సో ఇలా వెళ్తే మళ్ళీ మెయిన్ గేట్కి వెళ్ళొచ్చు. సో కంప్లీట్ ఇది గ్రౌండ్ ఫ్లోర్ ఇలా ఉంది. ఒకసారి మనం పైకి ఇక్కడ మన కిచెన్ చూడొచ్చు. సరే ఇలా వస్తే మనకి ఇక్కడ కిచెన్ కూడా ఉంది, ఇది కిచెన్. సో ఇది గ్రౌండ్ ఫ్లోర్ అండి. గ్రౌండ్ ఫ్లోర్లో కార్ పార్కింగ్ వదిలేసి మనకి 2 BHKతో ఉంటుంది. ఒకసారి మనం పైకి వెళ్ళి చూద్దాం ఇంకా ఎలా ఉంది ఏంటి అనేది. సో మనకి ఫస్ట్ ఫ్లోర్కి వచ్చామండి. సో ఫస్ట్ ఫ్లోర్కి వస్తే ఇది మనకి మెయిన్ డోర్ ఇది. సో మెయిన్ డోర్ నుంచి చూసుకుంటే ఇలా ఉంటుంది, వెస్ట్ ఫేసింగ్గా ఉంటుంది మెయిన్ డోర్ మనకి. చూడవచ్చు చుట్టూ హౌజెస్ ఉన్నాయి, మంచి ఒక గేటెడ్ కాలనీ వెంచర్ అనుకోవచ్చు ఇది. సో మనకి ఇక్కడ చూసుకుంటే టెంపర్ గ్లాస్ ఫిట్ చేశారు నీట్గా బ్లాక్లో. సో మనకి కారిడార్లో కూడా మనకి పైన చూసుకోవచ్చు ఫాల్ సీలింగ్ డిజైన్ చేశారు. కింద సేమ్ అండి మనకి మార్బుల్ ఫినిషింగ్ ఇచ్చారు నీట్గా. సో ఇన్సైడ్లో చూసుకుంటేనేమో మనకి టైల్స్ ఇచ్చారు. కాకపోతే గ్రౌండ్ ఫ్లోర్తో చూసుకుంటే ఫస్ట్ ఫ్లోర్లో కొంచెం రూమ్ స్పేసెస్గా ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తే ఇది హాల్ ఎంత స్పేస్ ఉందో చూడండి. సో ఇది మనకి టీవీ యూనిట్ లివింగ్ ఏరియా, ఇది హాల్. సో ఇక్కడ మనకి టీవీ యూనిట్ వస్తుంది. సో ఇలా వెళ్తేనేమో మనకి బెడ్రూమ్స్ ఉంటాయి మనకి. ఇది కామన్ వాష్రూమ్ ఏరియా, ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఏరియా, ఇది మాస్టర్ బెడ్రూమ్ ఏరియా. సో మాస్టర్ బెడ్రూమ్ ఏరియాలో విత్ అటాచ్ బాత్రూమ్ ఉంటుంది కూడా మనకి. ఇక్కడ బాత్రూమ్ ఉంటుంది చూడండి. సో అట్లనే మళ్ళీ ఇలా వెళ్ళామనుకోండి ఇది మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ ఏరియా, ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఏరియా. సో ఇట్లా ఇది మనకి హాల్ వస్తుంది. హాల్ నుంచి ఇలా చూసుకుంటే ఇక్కడ డైనింగ్ ఏరియా ప్రొవైడ్ చేశారు నీట్గా. ఇది డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియాతో పాటు ఇక్కడ కిచెన్
అండ్ పూజా రూమ్ ఉంటుంది. ఈ డైనింగ్ ఏరియాలో ఒక డోర్ నుంచి ఉంది. ఈ డోర్ నుంచి ఇలా బయటకు వెళ్తే ఇక్కడ వాషింగ్ మెషిన్ పెట్టుకోవడానికి మనకి స్పేస్ ఇచ్చారు. ఒక చిన్న వాష్ ఏరియా వస్తుంది ఇక్కడ. సో ఇక్కడ నుంచి బ్యాక్ సైడ్ నుంచి చూసుకుంటే ఇలా ఉంటుంది వ్యూ. హౌజెస్ ఉన్నాయి, చుట్టూ ఇల్లులే ఉంటాయి. సో మనకి ఇది పూజా రూమ్ చూసుకోవచ్చు ఎంత అంటే ఎంత ఫినిషింగ్ ఉందో. సపరేట్గా డోర్ ఇచ్చారు, నీట్గా ఫినిషింగ్ చేసి ఇచ్చారు. వైట్ అండ్ గోల్డిష్ కలర్లో మనకి టైల్స్ ప్రొవైడ్ చేశారు చూడండి. పూజా రూమ్లో మనకి ఇది చూసుకుంటే కిచెన్, అంటే కిచెన్ కూడా మనకి ఎల్ షేప్లో ఇచ్చారు. మన కిచెన్లో కూడా ఒక వాష్ ఏరియా ఇచ్చారు చూడండి. ఇక్కడ కూడా వాష్ ఏరియా. సో మళ్ళొకసారి ఈ హౌస్ ఇక్కడ ఎగ్జాక్ట్లీ లొకేషన్ ప్రైస్ గురించి చూసుకుంటే మనకి ఇంజాపూర్ కమాన్ నుంచి మనకి కిలోమీటర్ దూరంలో ఉంటుంది. సాగర్ హైవేకి 1/2 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఒక గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అండి ఇది. మనకి హౌస్ డైమెన్షన్ చూసుకుంటే 30x45 150 గజాల బిట్టు. వెస్ట్ ఫేసింగ్ ఉంటుంది. మనకి రోడ్ ఉంది, బోర్ ఉంది. సో అన్నీ మంచి ప్రైమ్ లొకాలిటీ అనుకోవచ్చు. రెడీ టు ఆక్యుపై, వర్క్ అంతా కంప్లీట్ అయింది. ఒకవేళ ఇక్కడ మీరు రెంట్కి ఇచ్చినా కానీ రెంట్ వచ్చేసి మీకు 1 BHK వచ్చేసి మీకు 7,000 అలా కోట్ చేస్తుంటారు. ప్రైస్ విషయానికి వస్తే మనకి ప్రైస్ వచ్చేసి 1,25,00,000 చెప్తున్నారు. నెగోషియబుల్ ఉంది. దీంట్లో 80% బ్యాంక్ లోన్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది. రిక్వైర్మెంట్ ఉంటే పైన నెంబర్కి ఒకసారి కాల్ చేయండి. అండ్ అలా వెళ్ళే ముందు ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.